హాయ్ అండి. ఈ కోర్స్ చేయండి. ఇక్కడ జాబ్ అవకాశాలున్నాయి. ఇదిగో ఇది చేస్తే లక్షల్లో జీతాలు ఖాయం. భవిష్యత్తులో జాబ్ సెక్యూరిటీ ప్రాబ్లమ్ కూడా ఉండదు. ఇది గదా కావాలి మనకి. ఈ మధ్య ఇలాంటి సమాచారం గట్టిగానే చెప్పుకుంటున్నామండి. ఏజెంటిక్ ఏఐ క్వెస్ కార్ప్ అని చెప్పి ఒక రిపోర్ట్ వచ్చిందండి. ఫేమస్ రిపోర్ట్స్ ఏమున్నా గాని అంటే లైఫ్ స్టైల్ రిలేటెడ్ చెప్పుకుంటున్నాం. ఇవి కూడా చెప్పుకుంటున్నాం కదా! క్వెస్ కార్ప్ అని చెప్పి ఒక రిపోర్ట్ వచ్చింది. ఈవెన్ ఇండియానే జాగ్రత్తగా వినండి. ఇండియాలోనే కొన్ని బిలియన్ డాలర్లు $3.5 బిలియన్ మార్కెట్ ఉంది. దేనికి? ఏజెంటిక్ ఏఐకండి. ఏఐ అన్నాం గానీ ఈ ఏజెంటిక్ ఏఐ ఏంటంటారా? చెప్తానండి. కాస్త మీ అందరికీ అర్థమయ్యేలాగా సులువుగా చెప్పేస్తాను. అంటే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకి అర్థమయ్యేలా చెప్పలేకపోయినా మామూలు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాను. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు కూడా ఒక బేసిక్ లెవెల్ అయితే అర్థమైపోతుంది. నెక్స్ట్ లెవెల్ మీరు చేసేసుకోవచ్చండి. అంటే నేను గవర్నమెంట్‌లో ఉన్నాను, వాడుతూ ఉంటాను కదండీ ఇలాంటివి. ఇలాంటి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను, ఇలాంటి పనులు చేయిస్తూ ఉంటాను కాబట్టి చాలామందికి అర్థం అవ్వాలని. ముఖ్యంగా కుర్రాళ్ళకి, ఇప్పుడు చదువుకుంటున్న కుర్రాళ్ళకి చాలా చాలా అవసరం. నేను ఇంజినీరింగ్ చదవట్లేదు అనుకోవడానికి లేదు. ఇంజినీరింగ్ చదివే వాళ్ళకి అవసరం, మామూలు డిగ్రీలు తీసుకుంటున్న వాళ్ళకి అవసరం. అన్ని చోట్ల కూడా ఏఐ అవసరం కదండీ. ఈరోజు ఎంఎస్ ఆఫీస్ అందరికీ వచ్చా రాదా? అలాగే కదా అవకాశాలు క్రియేట్ అయినాయి. కంప్యూటర్స్ అందుకు వచ్చారు అది అందరికీ. అలాగే ఏఐ కూడా అందరం నేర్చుకుంటే రేపటి రోజు అది ఏ రంగమైనా కానీ, ఆటోమొబైల్ కావచ్చు, ఫార్మా కావచ్చు, ఎడ్యుకేషన్ ఫీల్డ్ కావచ్చు, మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా కానీ, ముఖ్యంగా సాఫ్ట్వేర్ కూడా, సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ కావచ్చు, డెవలపర్ మోడ్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ రోజుకైతే 50% షార్టేజ్ ఉందంటండి. అంటే ఈ రోజుకి కావలసిన వాళ్ళు దొరకట్లేదు. రండి బాబు రండి, ఇగో ఇక్కడ అవకాశాలు ఉన్నాయి రండి అంటే కావాల్సిన వాళ్ళు దొరకట్లేదని చెప్పి ఈ రిపోర్ట్ ఇస్తోంది. వాస్తవమే ఈ రిపోర్ట్ కూడా. అయితే ఏజెంట్కి ఏఐ ఏంటి వగైరా ఇవన్నీ చెప్తానండి. ఇది గ్రోత్ వచ్చి 40% గ్రోత్ రెగ్యులర్గా ప్రతి సంవత్సరం గ్రోత్ కనిపిస్తోంది అని చెప్తోందండి. అంటే డిమాండ్ సరఫరా మధ్య ఎంత గ్యాప్ ఉందో చూడండి. సో మరి ఏఐ అన్ని చోట్ల వాడతారండి. గవర్నెన్స్ దగ్గర నుంచి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ దగ్గర నుంచి అన్ని చోట్ల అక్కడ ఇక్కడే ఉంది, అన్ని చోట్ల వాడుతున్నాం కదా. సో ఇక్కడ మరి ఇంత పెద్ద మార్కెట్ ఇండియాలోనే ఉంది. ఇక వరల్డ్ వైడ్ అయితే ఇంకా ఇంకా చాలా పెద్ద మార్కెట్ ఉంది అని చెప్తున్నారు. సీనియర్ పొజిషన్స్లో సీనియర్ ఆర్కిటెక్ట్ వగైరా వీళ్ళే కాదు, మిగిలిన చోట కూడా జూనియర్ పొజిషన్స్ కూడా తీసుకుంటున్నారు. జీతాలు కూడా మామూలు వాళ్ళకంటే కూడా 30-40% అంటే సాఫ్ట్వేర్లోనే లక్షల ప్యాకేజీలు ఉంటాయి. దానికంటే ఎక్కువ ప్యాకేజీలు ఇక్కడ ఇవ్వడానికి సిద్ధపడుతున్నారని, ముఖ్యంగా జీసీసీలు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అంటాం కదండి. బెంగళూరు, హైదరాబాద్ ఈ మధ్య బాగా ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. ఏపీలో కూడా ట్రై చేస్తున్నారు కదండి. జీసీసీల్లో ఎక్కువ తీసుకునే అవకాశం ఉంది వీళ్ళని అని చెప్పి చెప్తున్నారండి. అలాగే ఇంకా టెక్ అంటే టెక్నాలజీ, టెక్ ఫీల్డ్ అందరూ తీసుకుంటున్నారు. సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ ఉంది, అక్కడ కూడా వీళ్ళని తీసుకుంటున్నారు అని చెప్తున్నారు. మిడ్ ప్రొఫెషనల్స్ని హై లెవెల్ ప్రొఫెషనల్స్తో పాటు కింద వాళ్ళని కూడా తీసుకుంటున్నారని చెప్తున్నారు. ఇక్కడ గుర్తుంచుకోండి, ఇవన్నీ చెప్తాను నేను మళ్ళీ. ఇందులో ఎక్కువ టూల్ కాలింగు, ఆర్కెస్ట్రేషన్ స్కిల్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని, రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ టూల్స్ ఎవరైతే నేర్చుకొని ఉన్నారో వాళ్ళని అడుగుతున్నారని, అలాగే లాంగ్ గ్రాఫ్, ఆటోజన్, క్రూ ఏఐ స్కిల్స్ ఎవరికైతే ఉన్నాయో ఇవన్నీ ఏఐలో సబ్ స్కిల్స్ అండి. ఈ స్కిల్స్ ఎవరికైతే ఉన్నాయో వీళ్ళకి డిమాండ్ 50% మీద పెరిగింది అని చెప్తున్నారండి. యాక్చువల్గా అయితే 2-3 ఏళ్ల కిందట ఈ రకమైన ఉద్యోగాలు లేవు, అసలు చాలామందికి తెలియదు కూడా. కానీ ఇగో సడన్గా వచ్చేసి సడన్గా తీసుకుంటున్నారు. చెప్పాను కదండి, ఏజెంట్ అనేది సేఫ్టీలోను, గవర్నెన్స్లోను, మేనేజ్మెంట్లోను అన్ని చోట్ల కూడా ఈ ఈ ఏజెంట్కి ఏఐ ప్రొడక్ట్ మేనేజర్లను తీసుకుంటున్నారు. ఒక ఇండియాలోనే కాదు, అన్ని చోట్ల కూడా ఈ డిమాండ్ ఉంది. సో మరి మన దేశంలో ఇప్పుడు ప్రస్తుతానికైతే బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, పూణే ఇక్కడ చాలా చాలా గట్టిగా ఉంది. ఒక మాదిరి సిటీస్ కోయంబత్తూరు, హైదరాబాద్ ఇక్కడ కూడా గట్టిగానే ఉన్నాయని చెప్తున్నారండి. ఇక అసలు ఏజెంట్కి ఏఐ అంటే ఏంటి? ఇది కదా చాలామందికి ఉన్న డౌటు. చెప్పేశారు ఆ ఉద్యోగం, ఈ ఉద్యోగం ఉంది అని. అసలు ఏజెంట్కి ఏఐ ఏంటి అంటే చెప్తున్నాను చూడండి. మామూలు ఏఐ ఏదైనా మనం అడిగితే అడిగిన దానికి సమాధానం ఇస్తుంది. తెలిసిందే కదండి. మరి ఏజెంటిక్ అంటే మనం ఏదైనా ఒకటి అడిగితే అదే ప్లాన్ చేసేసుకొని, అదే అర్థం చేసేసుకొని, అదే ఒక డెసిషన్ కూడా తీసేసుకొని, అదే యాక్షన్ కూడా తీసేసుకొని మనకి రిజల్ట్ని చూపిస్తుందండి. అరే ఈ రిజల్ట్ కరెక్ట్ కాదు, ఇగో ఇక్కడ తప్పు చేసావు అంటే మళ్ళీ సేమ్ మొదటికి వెళ్ళిపోయి మళ్ళీ అదే ఆలోచించేసుకొని, అదే ప్లాన్ చేసేసుకొని, అదే పని చేసేసి మళ్ళీ మనకి రిజల్ట్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక వెబ్సైట్, ఫుడ్ డెలివరీ వెబ్సైట్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్.
నేను దానికి ఏమేం కావాలి, ఏంటి, నా ఐడియా ఏంటి, నా రిక్వైర్మెంట్ ఏంటి అన్నీ ఇచ్చేస్తే అది మొత్తం ఇచ్చేస్తదండి. ఏది వెబ్‌సైట్‌లో మొత్తం హోమ్ పేజ్ సెక్షన్ దగ్గర నుంచి, ఆ కార్ట్ సెక్షన్ దగ్గర నుంచి, కాంటాక్ట్ అస్ దగ్గర నుంచి అన్నీ గూడా అది చక్కగా సెలెక్ట్ చేసి ఇచ్చేసి, ఫాంట్ సైజు, టెంప్లేట్సు, ఫోటోస్ కూడా ఎక్కడెక్కడో తీసుకొచ్చేసి అన్నీ చేసి ఇచ్చేస్తది. ఎక్కడైనా మళ్ళీ పొరపాటు ఉంది, ఇది నాకు నచ్చలేదని అడిగామనుకోండి, మళ్ళీ అది మార్చేసుకొని చేస్తది. ఇది ఏజెంటిక్ ఏఐ. అంటే ఒక ఏజెంట్‌ని తయారు చేసుకోవడం అండి. అంతే ఏం లేదు. ముందు చిన్న చిన్న పనులకి ఏజెంట్‌ని తయారు చేసుకుంటాం. తర్వాత పెద్ద పెద్ద టాస్కులకి తయారు చేసుకుంటాం. సో, మరి ఈ ఏజెంటిక్ ఏఐతో పనులు చేయించుకునేవాళ్ళు కావాలి. ఈ ఏజెంటిక్ ఏఐని తయారు చేసేవాళ్ళు కావాలి. ఇది విషయం. ఇప్పుడు అర్థమైంది కదండీ! ఏజెంటిక్ ఏఐ అంటే ఏఐకి నెక్స్ట్ లెవెల్ అన్నట్టు. అడ్వాన్స్‌డ్ రూపం అన్నట్టు. సరే, ఇక్కడ ఎగ్జాంపుల్‌తో సహా వచ్చేద్దామండి. ఇప్పుడు నేను సపోజు ఒక ఉద్యోగం చేస్తున్నాను. గ్రీవెన్స్ చూస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్. నేను ఏమనుకుంటాను, ఈ గ్రీవెన్స్‌లో ఎంత వీలైతే అంత ఏఐ వాడుకోవాలి. ఏది సిటిజన్స్ కోసం. జనానికి ఎంత వీలైతే అంత పర్ఫెక్ట్‌గా సర్వీస్ ఇవ్వాలి కాబట్టి, ఇక్కడ ఏఐని వాడుకుంటే ఎలా ఉంటుంది? ఈ ఏఐలో ఏజెంటిక్ ఏఐని వాడుకోవాలనుకుంటున్నాను. అంటే ఏంటి? నేనేమంటానంటే నా గ్రీవెన్స్‌ని ఆటోమేట్ చేయాలనుకుంటున్నాను. ఆటోమేషన్ అంటే ఏం లేదండి. మీరెవరికో మళ్ళీ ఫోన్ చేసి కనుక్కొని బాధలేమీ లేకుండా మీరేదో ఫిర్యాదు ఇచ్చుకున్నారు, ఒక అర్జీ పెట్టుకున్నారు, అన్నీ ఎలా క్లియర్ అయిపోతాయి, ఎలాగ అన్నీ కూడా పనులైపోతాయి అనేది ఏఐ ఎంతవరకు చేస్తది అనేది చూద్దామండి. సో, నేను ఇది అడిగాను. సపోజ్ ఒక ఏజెంట్‌కి ఏఐని ఇది అడిగితే అదేం చేస్తదంటే ముందు ప్లాన్ చేసుకుంటదండి. ప్లానర్ చేసుకుంటది. అంటే నేను అడిగింది చాలా పెద్ద టాస్క్. గ్రీవెన్స్ ఆటోమేషన్ అనంగానే గ్రీవెన్స్ రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి, ఆఫీసర్‌కి పంపించడం దగ్గర నుంచి, ఆయన పని చేయడం దగ్గర నుంచి, ఆ తర్వాత మళ్ళీ ఆడిట్లుంటాయి, సూపర్ ఆడిట్లుంటాయి, ఫైనల్ ఫీడ్‌బ్యాక్ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి కదండీ! ఇవన్నీ ఆటోమేషన్ చేయాలి. మళ్ళీ చివర్లో అనాలిసిస్ చేయాలి. నాకు రిపోర్ట్స్ జనరేట్ చేయాలి. ఇన్ని పనులున్నాయి కదండీ! ఇవన్నీ కూడా చేసి పెట్టే క్రమంలో ఇదేం చేస్తది ముందు దీన్ని చిన్న చిన్న పార్ట్‌ల కింద విడగొట్టేసుకుంటదండి. ఏది ఏజెంట్‌కి ఏఐ ఎలా పనిచేస్తుందని చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. నా టాస్కు, నా ఉద్యోగానికి సంబంధించి డేటా కలెక్షన్ చేసుకుంటది ముందు. తర్వాత ఈ డేటాని జాగ్రత్తగా ప్రాసెస్ చేసుకుంటదండి. అంటే ఏ రకమైన ప్రాంతం నుంచి ఎంతమంది ఏ విషయం మీద అర్జీలు పెట్టుకుంటున్నారు అనేది. అలాగే ప్రాసెసింగ్ చేసుకుంటది. ఆ తర్వాత ఒక రిపోర్టు తయారు చేసుకుంటదండి. ఇది. నెక్స్ట్ వచ్చి ఆలోచనా శక్తి. దీనికున్న బ్యూటీయే రీజనింగ్ అండి. ఈ రీజనింగ్ ఇంజిన్ అనేది ఉంటుంది. ఇది ఏం చేస్తదంటే ఈ రీజనింగ్ ఇంజిను ఇఫ్, దెన్ అనే దాన్ని వాడుద్దండి. అంటే ముందు ఏది చేయాలి, తర్వాత ఏ పని చేయాలి అని అది ఫిక్స్ అయిపోతుంది. అదే మనమేం ట్రైన్ చేయక్కర్లేదు. అదే ఫిక్స్ అయిపోతుంది. ఆ తర్వాత మెమరీని వాడిద్దండి. ఇక్కడ షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ అంటారు. ఏం లేదు, ప్రస్తుతం ఏదైతే ఉందో, ఈ టాస్క్ ప్రస్తుతం ఏది ఉందో ఈ మెమరీని వాడుకొని రెడీ అయిపోతుంది. లాంగ్ టర్మ్‌లో ఇది ఎలా ఉంటే బావుంటుంది, ఏంటి అనేది లాంగ్ టర్మ్ మెమరీ కింద పెట్టుకుంటదండి. సో, మళ్ళీ చేసిన తప్పు మళ్ళీ మళ్ళీ చేయకుండా ఉండటం కోసం. ఇక్కడ టూల్స్ ఇందాక చెప్పాను కదండీ! ఏజెంటిక్ టూల్స్‌లో కొన్ని టూల్స్ ఉన్నాయి. ఇవి చాలా చాలా ఇంపార్టెంటు. ఈ టూల్స్ ఉన్న వాళ్ళకి మంచి ప్రిఫరెన్స్ ఇస్తున్నారని చెప్పాను కదండీ! ఏది ఈ టూల్స్ అన్నీ కూడా చక్కగా వాడుకుంటుందండి. ఇక్కడ వెబ్ సెర్చ్ టూలు, డేటాబేస్ టూలు, ఏపీఐ వాడే టూలు, ఫైల్ రీడ్ అండ్ రైట్ టూల్ ఉంటాయి కదండీ! ఇవన్నీ కూడా అది వాడుకొని పని మొదలెడుతుంది అన్నట్టు. ఇక తర్వాత వచ్చి ఇంకొకటి ఉంటుంది, ఫీడ్‌బ్యాక్ అండ్ కరెక్షన్స్ ఉంటాయి కదండీ! అంటే అది ఒకటి జనరేట్ చేసి మనకిస్తుంది. యాజ్ ఏ ఓనర్‌గా నాకు ఫీడ్‌బ్యాక్ నేనేం చెప్తాను, ఓకే బావుంది అంటే గుడ్ సంతోషపడుద్ది. లేదు ఇంకో కరెక్షన్స్ ఉన్నాయి. ఇది అంటే మళ్ళీ చెక్ చేసుకుంటది. మళ్ళీ ప్లాన్ చేసుకుంటది. మళ్ళీ మొత్తం గూడా చేస్తది. ఇది ఏజెంటిక్ ఏఐ చేసే పనండి. జనరల్‌గా అసలు మామూలు ఏఐకి, ఏజెంటిక్ ఏఐకి తేడా ఏంటి అంటే మామూలు ఏఐ చాట్ జీపీటీ, పర్‌ప్లెక్సిటీ ఇక్కడికి వెళ్ళి మీరు ఏదైనా కొడితే జస్టు సమాధానం ఇస్తదండి అంతే. అదే ఏజెంట్‌కి ఏఐ అయితే ఆ చిన్న పనిని పూర్తి చేసి పెట్టేస్తుంది. అంటే మెయిల్ రాయి నాకిలా కావాలి అంటే ఫస్ట్‌ది మెయిల్ రాసి పెడుతుంది మామూలు ఏఐ. రెండోది మెయిల్ రాసి పంపేయి పలానా వాళ్ళకి అంటే పంపించేస్తుందండి. అది ఏజెంట్‌కి ఏఐ. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. అలాగే ఇక్కడ డెసిషను మనిషినే తీసుకుంటామండి. మామూలు ఏఐలో మనిషి తీసుకుంటే ఇక్కడ ఏఐ డెసిషన్ తీసుకుంటది. అంటే చిన్న చిన్న డెసిషన్సు అది తీసేసుకుంటదండి. అంటే మరి దానికి నిర్ణయం తీసుకునే శక్తి మనం ఇచ్చేస్తున్నాంగా. తర్వాత ఈ మామూలు ఏఐలో స్వతంత్రత తక్కువ ఉంటదండి. అది పెద్దగా స్వతంత్రంగా ఏమి ఫీల్ అవ్వదు. కానీ ఇక్కడ ఇండిపెండెన్సీ ఫీల్ అవుతుంది. స్వతంత్రంగా ఇది నా పని, నాది అనుకోని చేసి పెట్టేస్తుంది అన్నట్టు. మామూలు ఏఐలో టూల్స్ ఏమి ఉండవండి. ఏజెంటిక్ ఏఐలో చాలా టూల్స్ వాడతారు. అంటే ఈ టూల్స్ అన్నీ కూడా కాంబినేషన్ ఆఫ్ టూల్స్‌ని వాడుకొని ఇవన్నిటిని కలిపి అది ఆ టాస్క్‌ని కంప్లీట్ చేస్తుంది అన్నట్టు.
సరే ఇన్ని చెప్పారు బాగానే ఉంది. ఇప్పుడు కొత్తగా నేర్చుకోవాలనుకుంటున్నాం. అంటే నేను ఇందులో స్థిరపడాలనుకుంటున్నాను. ఈ ఉద్యోగంలో ఎలా, ఏంటి అంటారా? అక్కడికే వస్తున్నాను చూడండి. ఎవరమైనా గానీ ఓనమాల నుంచే వెళ్ళాలి గదండీ! అ, ఆ, ఇ, ఈ లు, ఏబీసీడీల నుంచి వెళ్ళడమే కరెక్ట్ ఎప్పుడు కూడా. అలాగే స్టార్ట్ చేయండి. ముందు ఏఐ అంటే ఏంటి? అనేక బేసిక్ క్వెషన్స్ ఉన్నాయండి. లెసన్స్ ఉన్నాయి. యూట్యూబ్ దగ్గర నుంచి రీసెంట్‌గా జెమినీ వాళ్ళు లాంచ్ చేశారు. జియో వాళ్ళతో. ఇక పర్‌ప్లెక్సిటీలో చాలా చోట్ల చాలా కోర్సులు ఉన్నాయి. కోర్సెరా, ఊడెమి ఇలాంటి ఆటిల్లో చాలా ఉన్నాయి. సో, ఏఐ అంటే ఏంటి అనేది అటు ఇంగ్లీష్ గానీ, తెలుగు గానీ మీకు నచ్చిన లాంగ్వేజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మెషిన్ లెర్నింగ్ మీద పట్టుండాలి. ఇవన్నీ బేసిక్ చెప్తున్నానండి, బేసిక్స్‌లో. తర్వాత లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఎల్ఎల్ఎమ్స్ అంటాం. చాట్ జీపీటీ వగైరా ఇవన్నీ కూడా ఎల్ఎల్ఎమ్స్ అంటామండి. ఇక్కడ మరి నేను కంప్యూటర్ ఫీల్డ్‌లో సెటిల్ అవ్వాలి అనుకుంటున్నాను అనుకునే వాళ్ళకి కాస్తో కోస్తో తేలికైన భాష సి, జావా వీటితో పోల్చుకుంటే పైథాన్ తేలికంటారు. పైథాన్ మీద పట్టు సంపాదించడం మొదలు పెట్టాలి. అంటే మొదలు పెట్టేయండి. దయచేసి కాలేజీ వెళ్తున్న పిల్లలు ఈ ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్‌తో సంబంధం లేకుండా భవిష్యత్తు సెటిల్ అవ్వాలి, ఏఐ ఫీల్డ్‌లో నేను స్థిరపడాలనుకుంటున్నాను అనేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇది చేసేసుకోండి. నెక్స్ట్ లెవెల్ 2 ఎల్ఎల్ఎం మీద పట్టు సంపాదించాలి. అసలు ఎల్ఎల్ఎం ఎలా పనిచేస్తుంది ఏంటనేది చూడండి. ప్రాంప్టింగ్ ఇవ్వడం రావాలండి. ఇందులో మళ్ళీ సబ్ కోర్సులు ఉన్నాయి. ప్రాంప్ట్ ఇంజినీర్ దగ్గర నుంచి ఇలాగ చాలా కోర్సులు ఉన్నాయి కదా! సో, మీరు ముందు ప్రాంప్టింగ్ మీద పట్టు సంపాదించండి. మంచి ప్రాంప్టింగ్ ఇవ్వడం ఎలా అనే దాని మీద చాలా కోర్సులు ఉన్నాయి. ఈ కోర్స్ అయితే చేయండి. తర్వాత చైన్ ఆఫ్ థాట్స్‌ని అర్థం చేసుకోవాలండి. అంటే ఎల్ఎల్ఎం ఎలా పనిచేస్తుంది అనేది ఇంటర్నల్‌లో ఇదన్నమాట ఇది. తర్వాత ఫంక్షన్ కాలింగ్, టూల్ కాలింగ్. ఏజెంటిక్ ఏఐలో ఈ ఒక కోర్స్ కిందే చూస్తారండి. ఫంక్షన్ కాలింగ్, టూల్ కాలింగ్ అనేది ఒక కోర్స్ కింద చూస్తారు కాబట్టి దీన్ని కూడా పూర్తి చేసేయండి. తర్వాత ఏజెంటిక్ ఈ 2 దశలు అయిపోయినాయి. మూడో దశ వచ్చేసరికి ఫ్రేమ్వర్క్ నేర్చుకోవాలండి. ఏజెంట్ ఫ్రేమ్వర్క్ అనేది చాలా చాలా అవసరం. ఏదైనా కానీ మరి ఒక ఫ్రేమ్వర్క్, సింపుల్ ఫ్రేమ్వర్క్ డిజైన్ చేసుకొని నేర్చుకోవాలి కదండి. సో, ఇవి ప్రాక్టికల్గా చేయాలి. మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నా, థియరిటికల్గా కాదు, ప్రాక్టికల్గా చేయండి. ఇది లాంగ్ చైను, ఆటోజన్, క్రూ ఏఐ, ఓపెన్ ఏఐ ఏజెంట్స్. ఈ 4 చోట్ల అవకాశాలు ఉన్నాయి. ఈ 4 చోట్ల కూడా నేర్చుకోండి. కోర్సులు బయట చాలా ఉన్నాయి. ఇంకా ఎక్స్పర్ట్స్ ఉన్నారు నేర్పేవాళ్ళు. మోసపోకుండా మంచి వాళ్ళని చూసి నేర్చుకోండి. ఆ తర్వాత వచ్చి అనిపోయింది, ఇక నేర్చుకోవడం అయిపోయింది, బిల్డ్ చేయాలి. ఏజెంట్ని బిల్డ్ చేయాలి. అంటే ఒక రోబోట్ని బిల్డ్ చేస్తే ఎలా ఫీల్ అవుతామో మనం, అలాగా ఒక ఏజెంట్ని, సొంత ఏజెంట్ని, ఆలోచించగలిగే ఏజెంట్ని, ఆలోచించి తన పని తాను చేయగలిగే ఏజెంట్ని బిల్డ్ చేయాలండి. ఇక్కడ సపోజ్ ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఈమెయిల్, మీరు ఒక ఈమెయిల్ రాశారు, ప్రాంప్ట్ ఇచ్చారు, ఈమెయిల్ జనరేట్ అయింది. కానీ దాన్ని పంపే అవకాశం లేదు కదా, ఎవరికి పంపాలో కూడా చెప్తే పంపేసే ఏఐ ఏజెంట్ని బిల్డ్ చేయడం వస్తుంది. అది ఈ దశల్లో కోర్సులు నేర్చుకున్నప్పుడు బేసిక్స్ నుంచి ఎల్ఎల్ఎం వగైరా ఇవి నేర్చుకున్న తర్వాత వస్తుంది. తర్వాత ఇది కాదు, లేదు సపోజ్ నేనే ఒక వెబ్సైట్ చెప్పాను, సపోజ్ గ్రీవెన్స్ ఆటోమేషన్ చేద్దాం అనుకుంటున్నాను అని. గ్రీవెన్స్ పోర్టల్కి ఒక ఫ్యాక్ ఏజెంట్ అడుగుతా. ఎఫ్ఏక్యూ అంటాం కదండి, ఫ్రీక్వెన్స్లీ ఆన్సర్డ్ క్వశ్చన్స్ అంటాం. అంటే ఆ పోర్టల్లోకి వెళ్ళి మనం ఏదో క్వశ్చన్ అడుగుతాము, అక్కడ లోపల బోల్డ్ అంత డేటాబేస్ ఉంటుంది, అందులోంచి అది కరెక్ట్ ఆన్సర్ తీసుకొచ్చి ఇక్కడ ఇస్తుంది అనమాట. అంటే సపోజు నేను నాకు ఈ పొలం సమస్య ఉంది, ఇబ్బంది పడుతున్నాను, ఎవరికి అప్లై చేయాలి అని అడిగితే అది చెప్తుంది. విఆర్ఓ గారికా, ఎంఆర్ఓ గారికా, లేకపోతే ఆర్డీఓ గారికా, కలెక్టర్ గారికా అనేది చెప్తుంది. అట్లా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తుంది. ఇలా మనం అడిగినవన్నీ కూడా. తర్వాత ఇక బిజినెస్ ఆటోమేషన్ ఏజెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక నాట్ ఓన్లీ గవర్నమెంట్ కంటే బయట ఎక్కువ కదండి జరిగేది బిజినెస్ ఎప్పుడు కూడా. సో, మళ్ళీ ఈ బిజినెస్ చిన్న చిన్న ఆటోమేషన్తో స్టార్ట్ చేసి పెద్ద పెద్ద ఆటోమేషన్స్కి వెళ్ళిపోవాలి. ఎవరికి ఉపయోగపడుతుంది అంటే మళ్ళీ నేను చెప్పేది ఏముంది, మంచి ఉద్యోగం సాధించాలనుకునే వాళ్ళందరికీ ఇది అవసరం ముందు. ఉపయోగం ఎవరికంటే అన్ని రకాల ఇండస్ట్రీస్కి అవసరమే. ఈరోజు రేపు ఏఐ లేకుండా ఏ ఇండస్ట్రీ ఎదిగే అవకాశం కనిపించట్లేదు. అలాగే గవర్నమెంట్లో కూడా చాలా చాలా బాగా అవసరం పడుతుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ సర్వీసెస్లో కూడా ఇక అద్భుతంగా ఉపయోగపడుతుంది. మరంతా సాఫ్ట్వేర్ కంపెనీలే కదా ఇవన్నీ కూడా బిల్డ్ చేసేది. సో, అటు సాఫ్ట్వేర్ నాలెడ్జి ఉంటుంది, ఇటు ఏఐ బిల్డ్ చేసే నాలెడ్జి ఉంటుంది. ఇక డేటా అనాలిసిస్ చేసే వాళ్ళకి ఇంక చెప్పక్కర్లేదు, చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. డేటా సైన్స్ ఫీల్డ్లో ఉన్నాను, డేటా అనాలిసిస్ చేస్తున్నాను అనుకునే వాళ్ళకి. ఇక బిజినెస్ ఓనర్స్ అండి, చిన్న బిజినెస్ దగ్గర నుంచి పెద్ద పెద్ద గూగుల్, మైక్రోసాఫ్ట్ వరకు కూడా ఈ ఏజెంట్స్ ఉపయోగపడతాయి. గుర్తుంచుకోండి. అసలు ఎందుకు అంటే, అసలు ఏజెంట్కి ఏఐ ఎందుకు అంటే, అందరికీ ఈరోజు సొంతంగా ఆలోచించి, మనకంటే బాగా ఆలోచించి పని చేసి పెట్టేవాళ్ళు కావాలి, తక్కువలో కావాలి, స్పీడ్గా చేసి పెట్టేవాళ్ళు కావాలి కదండి. ఎక్కడ దొరుకుతారు? అందుకే ఏఐ కోరుకుంటున్నాం అందరం కూడా. మనుషులు ఉద్యోగాలు పోతాయి కదా, అది అంటే తర్వాత సంగతి, అది వేరే సబ్జెక్టు. సో, మరి ఇలాగా అందుకే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి అందరికీ కావాలి.
అవునా కదా? అంటే బాగా సాఫ్ట్‌వేర్ వచ్చిన ఆయన నాకుంటే నేను చాలా పనులు చేయించుకుంటాను కదండీ! ఒక బిజినెస్ ఓనర్‌గా, ఒక గవర్నమెంట్ అఫీషియల్‌గా చెప్తున్నాను. సో, అలా వచ్చేసినట్టే ఇంక మనకి. మనం ఒక ఏజెంట్‌ని పెట్టేసుకుంటే వాడు అన్ని పనులు చేసేస్తాడు. ఒక రోబోట్ ఉంటే ఇంట్లో క్లీనింగ్ దగ్గర నుంచి అన్నీ చేసేస్తాడు అంటాం చూడండి అడ్వాన్స్‌డ్ రోబోట్స్. అట్లా అన్నట్టు. సో, మరి మొత్తం ఫైల్స్ ప్రాసెస్ చేస్తది, డేటా అనాలిసిస్ చేసేస్తది, నాకు రిపోర్ట్స్ తయారు చేస్తది, ఎఫ్ఏక్యూ బిల్డ్ చేసుకుంటే సపోజ్ నాకు సంబంధించిన ఏవైనా గాని అంటే నేను చేస్తున్న పనికి సంబంధించి నా డిపార్ట్మెంట్ పోర్టల్‌కి సంబంధించి జనానికి చాలా డౌట్స్ ఉంటాయి. చాలా క్వెరీస్ ఉంటాయి. అవన్నీ కూడా చేసి పెడుతుంది. సో, సింపుల్‌గా చెప్పాలంటే ఏఐ అనేది మనకి పని మనిషి అయితే ఏజెంటిక్ ఏఐ అనేది ఆలోచించే పని మనిషి అవుతుందండి. సో, మరి దీని మీద మీ అభిప్రాయం చెప్పండి. మీకెలా అనిపించింది ఈ విషయం, ఈ వీడియో? బావుంది అంటే దయచేసి మన పిల్లలకి, మన కుర్రాళ్ళకి షేర్ చేయండి. కుర్రాళ్ళకేముంది ఆల్రెడీ వర్క్ లైఫ్‌లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి విషయాలన్నీ మరి మీకు ఎప్పటికప్పుడు అందాలి అంటే కాస్త ఫాలో అవుతూ ఉండండి. ఇంకా ఎందుకో కొంతమంది ఫాలో అవ్వట్లేదు. దయచేసి ఫాలో అవ్వండి. ఇంకా డౌట్స్ ఉంటే ఇక్కడ మీరు ఇంకాస్త లోపలికి వెళ్ళి ఇంకాస్త వివరంగా నాకు కావాలండి. లేకపోతే స్టడీ ప్లాన్ కావాలి. ఈ ఈ ఇవి ఇంకా ఏమో ఉంటాయి కదా! చాలా ఉంటాయి మీకు డౌట్స్. ఏమున్నా గానీ దయచేసి కామెంట్స్‌లో మెన్షన్ చేయండి.